జాతకాలలో రకరకాల యోగాలు. ఏమండి మా జాతకంలో గజకేసరి యోగం ఉందండి. శశిమంగళ యోగం ఉందండి. తర్వాత కాలసర్ప యోగం ఉందండి. మహాలక్ష్మి యోగం ఉందండి. అయినా మాకు కలిసి రావట్లేదండి, డబ్బులు కలిసి రావట్లేదండి అని చాలా మంది గురువుల్ని, పంతులు గారుల్ని అందరినీ అడుగుతా ఉంటారు. వీళ్ళల్లో వీళ్ళు మదన పోతా ఉంటారు. యోగం అనేది ఎప్పుడు వస్తుంది నాయన? నీకు అర్హత ఉన్నప్పుడు దాన్ని యోగం అంటారు. నీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి, నీ కర్మను బట్టి యోగాలు ఏర్పడతాయి. అయితే ఈ కేవలము నీ జాతకంలో హంసమాలిక యోగం ఇలాంటి అన్ని కూడా యోగాలు మరి మీకు చూపిస్తూ జాతకాలు సిద్ధాంతం రాసిస్తారు కదా, ఆ యోగాలు ఏం జరగవు మీకు. మధ్యంటండి బాబు, మరి ఉన్నాయి జరగకపోతే ఎలాగంటే నీ ప్రవర్తన బట్టి ఉంటది. నువ్వు అర్హుడివి, ఇండియన్ సిటిజన్ అయ్యా నువ్వు. ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రధానమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి నీకు. కానీ నువ్వు పోటీ చేయాలి కదా. నీకు జనాల వెనకాల ఫాలోయింగ్ ఉండాలా, నీకు కోట్ల కొద్ది డబ్బు ఉండాలా. మరి ఆళ్ళు పవన్ కళ్యాణ్ చెతకేసినట్టు జగన్ పచ్చి బూతులు తిడతాడు. మరి ఇలా జనాలంతా ఇప్పుడు మేము మీకు కష్టపడి మీకు సేవ చేసి మిమ్మల్ని బాగు చేద్దామని మేము మీకు చెప్తుంటే మేము ₹1 మేము తీసుకోము. మీరు దొబ్బులు పెడతారు రివర్స్లో మాకు సోషల్ మీడియాలో. ఇలా చెప్పండి, అలా చెప్పండి, ఏదో మీరు ప్రొఫెసర్లాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చెప్తే ఎందుకు వస్తాయా యోగాలు మీకు? యోగాలు రావాలంటే అక్కడ పోటీ ఎలాగైతే చేయాలో, ఇవన్నీ ఎలాగైతే ఉండాలో అలాగే మీకు గురు సేవ చేసుకోవాలా, గురువు అనుగ్రహం రావాలా. మీరు చేసే తొండ్ర పనులకి గురువు అనుగ్రహం వస్తుందా మీకు? చిన్నప్పుడు మీ మాస్టర్ అని చెప్పింది విన్నారా? ఫస్ట్ గురువు మీ అమ్మ చెప్పినట్టు విన్నారా? తల్లికి తిండి పెట్టరు. తండ్రి సెకండ్ గురువు, ఆయన చెప్పింది తింటారా? వినరు. మాస్టర్ చిన్నప్పుడు పాఠాలు చెప్పినప్పుడు వినం. తర్వాత ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి మేము చెప్తుంటే ఈ చక్కగా దక్షిణాచారంలో పూజలు చేసుకుని పేదవాళ్ళకి సేవలు చేయండి, పేదవాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మాకే పంగనామాలు. మేము ఊరికనే ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోతాం నాయన ఛానల్లో, అంతే. ఏమండి, చూడడం వల్ల ఛానల్కి డబ్బులు వస్తాయి. ఇలాంటి గలేజీ ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కనుకరించదు, యోగాలు రావు. ఛానల్స్కి డబ్బులు వస్తాయి, ఛానల్కి డబ్బులు వస్తాయి. ఎవరిస్తారు ఛానల్స్కి డబ్బులు? కెమెరామెన్లకి ఎవడిస్తాడు డబ్బులు? తర్వాత కరెంట్కి ఎవడిస్తాడు? యాంకర్ జీతం ఎంతో తెలుసా? 70,000, 1,50,000 డ్రా చేసేవాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ ఇచ్చేస్తాడా? కరెంటు, అద్దెలు, బిల్డింగులు, వచ్చిన గెస్టులు కక్కుర్తి నా కొడుకులు అయిపోయారు వాళ్ళు కూడా. ఏమైనా డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళమండి, వాహనాలు లేకపోతే వెళ్ళమండి, ఎవరిని అమ్మ కక్కుర్తి నా కొడకల్లారా అని వెళ్ళనుకుంటారు. అంటే ఇవి చెప్పేవేమో శ్రీరంగ నేతలు, దూరేమో దొమ్మర గుడుసుల్లాగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ యోగాలు వస్తాయా? రావు నాయన, రావు. మన వాక్కు కూడా మంచిగా ఉండాలా, మనస్సు మంచిగా ఉండాలా. కాబట్టి ఈ యోగాలు రావాలి అని అంటే మనకి దాన ధర్మాలు బాగా చేయాలి, పేదవాళ్ళకి సేవలు చేయాలి. కూర్చొని పసుపు కుంకాలు వేసేసి పూజ చేసేసి వచ్చేస్తాయి అనుకుంటే కుదరవు, యోగాలు రావు. మీ పూర్వజన్మంలో మీరు చేసినటువంటి పుణ్య ఫలం వల్ల జ్ఞాన రూపంలో మీకు గురుగ్రహం వస్తుంది. అండ్ ద జూపిటర్ ఇస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. బుద్ధి అందరికీ ఉంటుందండి, కానీ మీరు చేయరుగా. యోగాలలో మనకు రావాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి? ఓం సర్వ చైతన్య రూపాం తామాద్యాం విద్యాం చదిమహ బుద్ధిం యోన ప్రచోదయాత్. మనకి ఆది విద్యలకి, సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి, ఆ మహాలక్ష్మి తల్లి మనకి ఎలా ఉండాలి అంటే మన బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించాలి. కాబట్టి అప్పుడు మాత్రమే ఈ గురుడు బృహస్పతిని మనకి బలం అవుతాడు, నాలెడ్జ్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు. ఎవరన్నా బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడండి? సరైనటువంటి ఒక గురువుని పట్టుకొని ఒకసారి ఒకళ్ళనే పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు వర్షిణి ఉంది చూసారా, అఘోరి అమ్మ కూడా పోయింది. దానికి బుద్ధి ఉందా? బీటెక్ సెకండ్ ఇయర్ చదివింది, గాడిదేలాగా. ఆమె పిలవగానే వెళ్ళిపోయింది. ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇంకో పెంచుకున్న అన్నయ్య, ఇంకో అన్నయ్య. మరి దీని బుద్ధి అంటారా? మరి బీటెక్ చదివింది కదా, లోకజ్ఞానం ఉంది కదా, బుద్ధి బలం లేదనమాట. చదువుంది, అందముంది, మంచి వాక్చాతుర్యం బ్రహ్మాండంగా చెప్తుంది. కాబట్టి ఈ విధంగా కనబడనటువంటి రహస్యాలు, ఆ కనబడేవన్నీ కూడా మీలో లోపాలు ఎత్తి చూపితే మీకు మండిపోతుంది అనమాట కింద.
అంటే జ్యోతిష్యుడు ఇప్పుడు కూడా మీకు ఆయింట్మెంట్లు రాడు. అబ్బా నీ జాతకం చాలా బాగుంది, అబ్బా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, అబ్బా నువ్వు 4 ఇల్లులు కొంటావు, ఆ, అబ్బా నీకు 2 పెళ్ళిళ్ళు అవుతాయి, ఇట్లా చెప్తా అబ్బా గురువుగారు సూపర్ అండి అంటారు. టీచర్ అలా చేయడమ్మా, నేను టీచర్ని. కాబట్టి మీలో ఉన్న లోపాలు తీసి ఎత్తి చూపి ఆ లోపాలన్నీ కూడా మారిపోయేలాగా డ్రాగాన్ సినిమాలు ఎలా చేస్తాం అలా చేస్తాం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా చేసుకోవాలి, అప్పుడే యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఎవడో వస్తాడు యాక్టివేట్ అంటాడు, ఇప్పుడు నేను యాక్టివేట్ అని పదం పెట్టాను కదా, కొండలిని శక్తి యాక్టివేట్ అంటాడు ఒకడు, యూనివర్సల్ యాక్టివేట్ అంటాడు, స్విచ్ వర్డ్స్ అదే స్విచ్ బోర్డ్ ఇలా స్విచ్ చేయడానికి. అండ్ నేను కోటీశ్వరుడు అయిపోతా, నేను కోటీశ్వరుడు అయిపోవాలా, విశ్వం వింటుంది, విశ్వం నీ కోరికను తీరుస్తుంది, ప్రకృతి నీ కోరికను తీరుస్తుంది అని అయిపోతాడు. ఆడైపోయాడు ఫస్ట్, అది అడగండి ఫస్ట్ వెళ్ళి. అంటే ఇలాంటి ఈ యొక్క సబ్స్టాండర్డ్ స్టఫ్ చెప్పేటటువంటి మాటలు విని ఎవరైతే మీరు చేరతారో ఆ గురి దగ్గర చేరినట్టే. అప్పుడు మీకు యోగాలు ఎందుకు వస్తాయి? అదే ఒక స్వామి వివేకానంద దగ్గర చేరండి, ఒక రామకృష్ణ పరమహంస దగ్గర చేరండి మఠంలో, ఒక చక్కగా ఒక సద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర వెళ్ళండి. వాళ్ళ దగ్గర షైనింగ్ అయిపోతారు, షైనింగ్ గోల్డ్ ప్లేట్ లాగా, డైమండ్ ప్లేట్ లాగా. వీళ్ళు ఏం చెప్తారు, బొంగు మీ దగ్గర ఏమన్నా కూడా ఓడపీకి పంపుతారు. ఇప్పుడు అగోరి చేయబోయేది అదే వర్షిణిని, ఆల్రెడీ పీకి పడేసింది. కాబట్టి ఈ యోగాలు అనేటటువంటి వాటి వల్ల మీకు ధనలాభము, ఆరోగ్య లాభము, సంపద, తర్వాత పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహం, సంతానం. పెళ్ళం అందరికి కావాలి, పెళ్ళం ఎలా వస్తుంది? మామూలు భౌతిక భాషలో ఏమంటారు, నీకు ఉద్యోగం ఉందా అంటారు. సరే ఉందండి, ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఎలా పెళ్ళం వస్తుందని ఆనందంలో. తర్వాత ఇల్లు ఉందా అని అడుగుతాడు. నెక్స్ట్ బ్రాహ్మణ దంపతులను అలాగే అడుగుతుంటే పాపం వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడం కోసం ఇల్లు కొన్నారు, బిహెచ్ఎల్లో ఉంటారు ఇక్కడ. సరే ఇల్లు కొన్నారు, ఇల్లు కొన్న తర్వాత పెళ్ళోళ్ళు వచ్చి అంటుందంటే అమ్మాయి, తల్లిదండ్రులు ఉంటారా? ఉండకూడదు తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు. ఎక్కడ పోతారు మరి? ఇదేమిటి నాయన, ముందే ఉద్యోగం అన్నారు, తర్వాత ఇల్లు లేదన్నారు, ఇల్లు కొన్నాం, ఇల్లు కొన్న తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారా, ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు ఏమిటి నాయన అన్నారు. సరే పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఉండరని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకున్నారు. అది పీకేసింది ఆ అమ్మాయి, వెళ్ళిపోయింది, డైవర్స్. ఇప్పుడు వాడు అప్పులతో ఇల్లు కొన్నాడు, వాడి పిచ్చెక్కిపోయి ఇంకా పెళ్ళి అంటే వెంటనే ఇంకా మా బాబాయ్ నాకు వద్దు బాబాయ్ అన్నాడు. పాపం ఉన్నదే పౌరహత్య వృత్తులు, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టర్న్ అయ్యాడు అనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి? పాపపు కర్మలు. మేల్కో యువత, పెళ్లి కావాలనుకున్న వాళ్ళు, వివాహం యోగ్యులైనటువంటి వాళ్ళు, మీరు గురువుల మాట వినాలి, చక్కగా మంచి పనులు చేసుకోండి, పేదవాళ్ళకి సేవలు చేసుకోండి, అనాథ పిల్లలకి సేవలు చేసుకోండి, సాధువులకి సేవలు చేసుకోండి. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం. సాధువులకి మాట్లాడితేనే చాలు మీరు కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం. సహాయం చేస్తే ఇంకెంత? సాధువున దర్శనం చేస్తేనే పుణ్యం, స్పర్శనం వాళ్ళు ఇలాగ ఆశీర్వదిస్తేనే మీకు పుణ్యం. ఈ విధంగా ఈ యొక్క సాధు సేవ చేసుకోండి, మీకు మహాలక్ష్మి తల్లి అన్ని యోగాలు మీ జాతకాల్లోకి వస్తాయి. ఇక పరిపూర్ణంగా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఎవరికి ఏ యోగం ఉందో మీరు నాకు సంప్రదించవచ్చు. అందులో నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు అవన్నీ కూడా చేసి మీకు ఫ్రీగా చెప్తాం, ఏం కంగారక్కర్లేదు. కానీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం, అది గురువుగారి నెంబర్, నాదే డైరెక్ట్గా నెంబర్. ఎక్కడ ప్రపంచంలో ఎవరో గురువుగారి నెంబర్ ఇవ్వరు, ఎందుకని బుర్రలు తినేస్తారు కాబట్టి. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి, అంతేగాని నాకే సలహాలు ఇద్దామని నాకే కనుక ఫోన్లు చేస్తారనుకోండి ఊరుకోను, అందులో డౌట్ లేదు. జాగ్రత్తగా సేవ చేసుకోండి, సేవలు తీసుకోండి, మంచిగా ఉండండి. అండ్ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఇప్పుడు ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారందరికీ కూడా మనకి ఆదాయాలు బాగుండాలని కోరుకుంటారు, బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారందరికీ కూడా మార్చి 29, 2025 సంవత్సరం నుంచి శని రాహుతో కలిసి మే 30 వరకు కలిసి ట్రావెల్ చేస్తారు ఒకే రాశిలో. ఆ తర్వాత రాహువు మే 14, 2025 సంవత్సరం వరకు ఆ మేన రాశిలో ఉన్న తర్వాత
మీకు కుంభరాశిలోకి వస్తాడు. అలా అప్పుడే కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. ఇక గురుడు మనకి వృషభ రాశి నుంచి మే 30, 2025 సంవత్సరంలో మరి మీకు మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ ఆ ప్రాంతాల్లో మరి కర్కాటక రాశి మళ్ళీ తిరిగి వెనక్కి ఈ యొక్క మిథున రాశి సంచారాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఆదాయ వ్యయాలకు కొదవలేదు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకు ఒక బ్రేక్ పడుతుంది. అంటే మామూలు జనరల్ H1B వీసా ఇలా వచ్చేటటువంటి వాళ్ళు రొటీన్‌గా వచ్చేటటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి ఫారెన్‌లో ఉద్యోగాలు రావు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో. అండ్ ఫారెన్‌లో ఇల్లు కొనాలంటే మేము ఉద్యోగాలు రిజైన్ చేసేసి కొత్త కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేసామండి అనేటటువంటి వాళ్ళకి స్మూత్‌గా వెళుతుందా అనేటటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు సూచిస్తున్నాయి. అండ్ ఇండియన్స్ కూడా ఫారెన్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నారు వీళ్ళు. సో, అటువంటి ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్‌లో కాస్త చికాకులొస్తాయి. డబ్బులు బానే వస్తాయి గానీ. అలాగే రిలేషన్స్, లివింగ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. వాటిల్లో మరి ఏమవుతుందంటే ఆడపిల్లలు మోసపోవడానికి అవకాశాలున్నాయి. అలాగే ఈ ఆడవాళ్ళ చేతిలో మగపిల్లలు కూడా ఫారెన్‌లో మోసపోవడానికి అవకాశాలున్నాయి. ఎక్కువ ఆడపిల్లలు మోసపోవడానికి ఉన్నాయిలే. కాబట్టి ఇలాంటి రిలేషన్స్ లోకి వెళ్ళకండి. దయచేసి మీ తల్లిదండ్రులంతా కూడా మంచి పద్ధతులతో మిమ్మల్ని పెంచి చక్కగా పంపారు. అండ్ వాళ్ళు పెళ్లి చేసేదాకా ఆగాలి మీరు. ఆగలేకపోతుంటే చాలా బాధనమాట మీకు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలమ్మా. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోతే డాక్టర్ సమరం చెప్పినట్టు వింటే చాలా చిన్న వయసులోనే భార్యను వదిలేస్తారు. మీకు ఒంట్లో ఉన్న బలం పోతుంది. వీర్యం పోతుంది. తర్వాత నాశనమైపోతారు. కఠినంగా అయినా ఎలా ఉన్నా కూడా ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే మీ శ్రేయస్సు కోరుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే స్థలాలు, ఇళ్ల స్థలాలు కొనలేనటువంటి వాళ్ళంతా కూడా కొంటారు. ఈ అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్ళలోకి వెళ్తారు. మరి ప్రాక్టికల్‌గా ఉండాలా లైఫ్. తల్లిదండ్రులు మాట పిల్లలు వినరసలు. మీకు తిండి పెట్టరు పిల్లలు. అందువల్ల పెద్దలు కూడా ముసలివాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. పెద్ద కొడుకు దగ్గర ఉన్నప్పుడు వాడిని పెంచుకుంటూ చిన్న పిల్లల్ని తిట్టడం, చిన్న కొడుకుల్ని, చిన్న కొడుకు దగ్గరికెళ్ళినప్పుడు చిన్న కొడుకుని బాగా మెచ్చుకుంటూ పెద్ద కొడుకుల్ని తిట్టడం, ఇలాంటి చెత్త పనులు చేయకూడదమ్మా. పాలిటిక్స్ చేయకూడదు. ముసలి వయసు వచ్చేసరికి అంత సంకుచిత స్వభావాలు వచ్చేస్తాయి. పిల్లల మనస్తత్వం వస్తుంది. దీస్ ఆర్ ఆల్ నాట్ నీడెడ్. ఇవన్నీ అవసరం లేదు. బ్రాడ్‌గా ఉండండి. సమానంగా ఉండండి. వాసుదేవుని యొక్క పదాల మీద మీరు దృష్టి పెట్టండి. ఇక మీకు మీ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. వివరాలన్నీ కూడా. అవన్నీ డైరెక్ట్ మేమున్నాం. మమ్మల్ని సంప్రదించొచ్చు. ఫ్రీ. తర్వాత నాన్ ప్రాఫిటబుల్ బేసిస్‌తో మేము చెప్తాం. అలాగే దాన ధర్మాలు చేయాల. అనాథ పిల్లలకి దానం చేయండి. సాధువులకి దానం చేయండి. అప్పుడే కదా కర్మలు పోతాయి. ఎలా పోతాయి? మీ కర్మలు మీ దగ్గర ఉండిపోతాయి కదా లేపోతే. కాబట్టి పరిహారాల దగ్గరికొచ్చేసరికి మీరంతా ఏం చేయాలంటే మేషరాశి వారికి ఏలినాటి శని కొత్తగా అంటుకుంది. కొత్త గజ్జి. కాబట్టి రాహు జపం చేసుకోండి. రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే శాస్త్రోక్తంగా జరిపించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారు బజవాడ కనకదుర్గమ్మ తల్లి యంత్రాన్ని పెట్టుకొని చక్కగా ఓం దుర్గాయ నమః అంటూ మీరు పూజలు ఇంట్లో లేదా అమ్మవారి పాదాల దగ్గర ఫోటో పెట్టుకొని చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.